ప్రపంచంలో ఎంతోమంది ప్రవక్తలతో అపోస్తులతో దేవుడు బయలుపరిచినటువంటి చీకటి రోజులన్న విషయాన్ని మనం ఎంతమంది గుర్తుపడతాం అర్థం కాకుండా ఇదైతే మాకైతే వచ్చిన దర్శనాన్ని బట్టి క్లియర్గా ఇంకా ఎక్కువ రోజులు లేదు. ఏదో మా తాతలు తండ్రులు 60 సంవత్సరాలు బ్రతికారు, చెప్తానే ఉన్నారు రెండవ రాకడని, ఏం కాలేదు. వాళ్ళు 100 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు, ఏం కాలేదు. ఇంకా ఇప్పుడు అప్పుడే ఏం కాలేదు, మేము కూడా ఇంకో 60 సంవత్సరాలు బతుకుతాం, ఇంకో 100 సంవత్సరాలు బతుకుతాం, మా తర్వాత జనరేషన్కి వస్తుందేమో అని మనం అనుకోవచ్చు. కానీ ప్రతి సూచన కూడా నెరవేరుతూ ఉంది. హల్లెలూయా. మరి మీకు ఎంతమందికి తెలుసో మరి నాకు తెలియదు, కానీ దేవుని మహాకృపను బట్టి ఆపరేషన్ ఎక్సోడస్ అని ఇజ్రాయెల్ నుండి కొంతమంది నాయకులు బయలుదేరి ప్రపంచమంతా కూడా వారు ప్రయాణం చేస్తూ అంటే ఇజ్రాయెల్ని ప్రేమించేటువంటి దేశాల్లో వాళ్ళు ప్రకటిస్తూ వారు యాక్చువల్గా అక్కడ జరుగుతున్న విషయాన్ని బట్టి ప్రార్థన చేయాలని చెప్పి ఒక ప్రార్థనా గ్రూప్స్ని క్రియేట్ చేస్తూ స్థాపిస్తూ, అంటే అది ఒక రకమైనటువంటి అండర్ గ్రౌండ్ మిషన్. అది సీక్రెట్గా ఇది లైవ్ వెళ్తుందా లేదా స్టోరేజ్ అండ్ ఇది ఆపండి, ఇది రికార్డ్ చేయలేదు. సో కొన్ని విషయాలు మేము చెప్పకూడదు, కానీ ఇప్పుడు అక్కడ 72 అవర్స్ మీరందరూ కూడా మనం ఇక్కడ ఈరోజు దేవుడు మనకు బయలుపరిచేది ఏంటంటే, దేవుడు ఎందుకని నిన్ను నమ్మాడు, నన్ను నమ్మాడు. మొదటి నుండి మనం చూసుకుంటూ వస్తే దీనికి సబ్జెక్ట్కి వెళ్ళకముందు మనం ఒక్క కీర్తనలో 100వ కీర్తన 5వ వచనం ఒకసారి అందరూ కలిసి చదువుదాం. అందరూ ఓపెన్ చేసుకొని ఇది కొంచెం చాలు 100వ కీర్తన 5వ వచనం అందరూ కలిసి, అందరూ రెడీగా ఉన్నారా? కలిసి చదువుదాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముడును, ఆయన సత్యము తరతరములు. ఆయన నీతి, ఆయన సత్యము తరతరాలు ఉంటుంది. ఆయన దయాళుడు, మరి కృప కలిగినటువంటి దేవుడు అన్న విషయాన్ని కీర్తనాకారుడు అంటున్నాడు. ఈ వచనం ప్రకారంగా, ఈ వాక్యం ప్రకారంగా మనతో ఆయన కృప నిత్యము ఉంటుందని మర్చిపోకూడదు. ఆయన దయగలిగినటువంటి గొప్ప దేవుడని, ప్రేమించే దేవుడని మర్చిపోవద్దు. ఆయన చెప్పిన ప్రతి మాట మొత్తం మనకు తెలుసు. బుద్ధిగంతాలు, భూమి ఆకాశం గతించినను మాట గతించనన్నది మనం మర్చిపోకూడదు. అది నిజం. ఎవరైతే ఈ వాక్యాన్ని నమ్మి, ఆయన వాగ్దానాన్ని నమ్మి, ఆయన నిత్య జీవాన్ని నమ్మి, మనకి ఏదైతే నిబంధన ఇచ్చాడో ఆ నిబంధనను నమ్మి గన ఆయన వైపు చూడగలిగినటువంటి నిజమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం ఎన్నుకున్నట్లయితే మనం ఎప్పుడూ నశించిపోతుంది. ఎన్ని గొడవలు జరగవచ్చు, ఎంత మొత్తం గతించిపోతుంది, కానీ ఆయన చెప్పినట్లు మనం ఆయనలోనే ఉంటాం. హల్లెలూయా. శరీరం చనిపోవచ్చు, ఎందుకంటే మట్టిలో తీసి మట్టికి పెడుతుంది. ఆత్మ అనుగ్రహించిన ఆయన, మన ఆత్మ ఆయన దగ్గరికి పెడుతుంది. ఇది ఆఖరి రోజుల్లో ఉన్నది భయపడడం కాదు, సంతోషించాల్సిన సమయం ఇది. విశ్వాసులు సంతోషిస్తాం, ఎందుకంటే మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆయన సన్నిధికి మనం వెళ్ళే సమయం అని చెప్పి, అది నిత్య జీవం. అక్కడ కన్నీరు ఉండదు, ఆకలి దప్పులు ఉండవు, సంతోషము సమాధానం తప్ప ఇంకేది ఉండదు. ఇవన్నీ తాత్కాలికమే. పౌలు అంటున్నాడు కదా, నేను ఇవన్నీ చులకనైనవి, నేను వీటిని కాదు నేను చూసేది. ఎందుకంటే అదే ఆయన మహిమ, ఆయన కృప.
మీరు చూడండి, లోకంలో ఎవరైనా గొప్పవాళ్ళైనా, పలుకుబడి ఉన్నవాళ్ళైనా, డబ్బు ఉన్నాయా, బంగారు పల్లెలు తినేవాళ్ళైనా, ఎవరైనా సరే కన్నీరు లేకుండా, దుఃఖం లేకుండా ఎవరు ఉన్నారు? ఈ లోకం మనకి ఇచ్చేది ఏంటి? దుఃఖమే. నువ్వు ఏం చేసినా ఏదో ఒకటి నమ్మక ద్రోహం చేస్తారు. అది కుటుంబంలో జరుగుతుంది, సంఘంలో జరుగుతుంది, రాష్ట్రంలో, దేశంలో. నువ్వు ఎవరైనా నమ్మలేదు. ఎటు చూసిన కన్నీరే, కష్టాలు. కానీ అటు చూస్తే నిత్య ప్రేమ. నీకు చేసిన వాగ్దానం వైపు చూసినట్లయితే, ఆయన మహిమను చూసినట్లయితే కన్నీరు ఉండదు. అది శాశ్వతం, ఇది శాశ్వతం కాదు. అందుకని కొరింథీయులకు రాస్తూ పౌలు అన్నమాట, నేను ఎప్పుడు నిత్యమైనటువంటి మహిమనే చూస్తానంట. ఇవన్నీ చులకనైనది, వీటన్నింటి కూడా చులకనగా ఎంచి ఆయన రాయడం జరిగింది. ఆమేన్. మనం అలా చూస్తున్నప్పుడు ఇక్కడ మొదటిది ద గాడ్ ట్రస్టింగ్ హ్యూమన్. దేవుడు మనిషిని నమ్మడం. అండ్ మ్యాన్ ట్రస్టింగ్ గాడ్, అంటే మనిషి దేవుని నమ్మడం. ఈ రెండు అంశాల గురించి 4 మాటలు మాట్లాడుకొని ముగించుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే విషయంలో చూసినప్పుడు దేవుడు మోషేని నమ్మాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మోషే దేవునికి ఇష్టమైనట్లుగా ఆ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఒకసారి మనం జాగ్రత్తగా చూస్తే ఎన్నో విషయాల్లో మోషే తప్పిపోవడం జరిగింది. ఆయన తొందరపాటుతో ఆయన ప్రణాళిక ఆలస్యమైంది. ముందే దూకేశాడు రంగంలోకి. దేవుని వైపు చూస్తూ, దేవుని మీద ఆధారపడుతూ, వేచి ఉండకుండా తన సొంత ఆవేశంతో చేసిన పనికి మనకందరికీ తెలుసు. అసలు మనకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుని ప్రణాళిక ఆలస్యమైంది. అంతేకాదు, మోషే అంతేం పరిశుద్ధుడేం కాదు. ఎన్నో విషయాలు దేవుని ధిక్కరించడం జరిగింది. కానీ దేవుడు నమ్మకాన్ని తీసుకోకుండా చివరి వరకు నమ్మాడు. ఆఖరిలో మరి ఎప్పుడైతే మరి ఆయన చెప్పిన పని చేయకుండా ఇంకేందు చేసినప్పుడు దేవుడికి చాలు, అక్కడికి నువ్వు వెళ్ళలేదు, చేసింది చాలా సంతోషం, మీకు వచ్చేది. అందుకని క్లారిటీ ఉండదు ఆయన చావు గురించి. మీకు తెలుసా, మోషే అంతము క్లారిటీ ఉండదు. కానీ ఆయనకి తదుపరి ఎవరిని తీసుకున్నాడు దేవుడు? యెహోషువకి ఇవ్వను. అంతకు ముందు యెహోషువకి చరిత్ర ఉందా లేదా? జ్ఞానం కలిగిన వాడా, పెద్ద మేధావా, శక్తివంతుడా? ఏమీ లేదు. ఆయన ఉద్యోగం ఏంటి? ఏ పరిచారం? మోషే పక్కన నిలబట్టమే. మోషే ఎంతసేపు అక్కడ కూర్చొని ఉంటే పొద్దు నుండి రాత్రి వరకు ఆ నీళ్ళ తిత్తి పట్టుకొని ఒక గ్లాస్ జగ్గు పట్టుకొని పక్కన నిల్చుంటాడు. అంతే ఆయన పని, అదే. అంతవరకే తెలుసు. చక్కటి మంచి నీళ్ళని, శుభ్రమైన నీళ్ళని తీసుకుని ఆ తిత్తులో పోసుకొని ఆ 2 తిత్తులు ఇట్లా ఏలాడుతూ ఉంటాయి, అలా నిల్చొని ఉంటాడు. ఆయన ఎప్పుడు వెళ్ళి భోజనం చేసేవాడు, ఎప్పుడు వెళ్ళి నిద్రపోయేవాడు, కాళ్ళు నొప్పేస్తుంటే చేరేసుకొని కూర్చున్నా ఏముండదు, నిల్చొని ఉన్నాడని రాయబడింది. అంటే ఇచ్చిన పనిని నమ్మకంగా చేశాడు, శ్రద్ధగా చేశాడు. కాబట్టి ఆ నమ్మకమైన సేవకుడు మోషే తర్వాత ఆయనని దేవుడు నిర్ణయించాడు. మనుషులు నిర్ణయించలా, మోషే నిర్ణయించలా. మీరు జాగ్రత్తగా గ్రంథాన్ని అర్థం చేసుకుంటే మోషే నిర్ణయించలా, యెహోషువని. ఇక్కడ యూదులతో మాట్లాడుతూ 2 క్రానికల్స్ అంటే 2వ దినవృత్తాంతాలు 7:14 చదువుతారా? దీంట్లో ఒక 2 మాటలు మనం తీసుకుందాం మనసులోకి. నా పేరు పెట్టబడిన నా
తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి అనేది అండర్లైన్ చేసుకోండి. నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల. రెండోది అండర్లైన్ చేసుకోండి, చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. ఈ రోజు మనం కూడా తీసుకోవచ్చు ఈ మాటని. ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే, నన్ను వెతికే జనాంగం అంటున్నాడు అక్కడ. నీ ప్రార్థన కాదు, నీ పద్ధతులు కాదు, నీ వేషధారణ కాదు, నీ పరిశుద్ధత కాదు, నీ నీతి కాదు, నువ్వు నన్ను వెతుకు అంటున్నాడు. వెతికే హృదయం కలిగినటువంటి విశ్వాసిగాను సేవకుడుగాను ఉండాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. యూదులు ఆయన్ని వెతకట్లేదు, టెక్నాలజీని వెతుకుతున్నారు. వారికి ఇచ్చిన జ్ఞానాన్ని, వారికి ఇచ్చినటువంటి మరి ఆ వసతుల్ని వాళ్ళు దాన్ని వెతుకుతున్నారు, కానీ నిజమైనటువంటి మెస్సయాని వీళ్ళు వెతకట్లేదు. ఇంకా మెస్సయ వస్తాడని ఆలోచిస్తున్నారు. వచ్చి వెళ్ళిపోయిన మెస్సయ గురించి జ్ఞానము, వారు ఆత్మీయులు తెరవబడలేదు ఆ మెస్సయాన్ని చూడటానికి. ఈ రోజున ఇన్ని కష్టాలు వారు పడుతున్నారంటే, ఇన్ని అయినా కానీ దేవుడు వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాడంటే, శత్రువుల చుట్టూ కూడా, శత్రువుల మధ్యలో వారు కొన్ని లక్షల మంది జనాభా, కొన్ని కోట్ల జనాభా చుట్టూ లక్షల జనాభా వాళ్ళు, చిన్న దేశం. మనం చూస్తే ఒక చిన్న డాట్లో కనిపిస్తుంది. వరల్డ్ మ్యాప్లో చూస్తే ఇంత చిన్న డాట్ ఇంతే ఉంటుంది, ఒక వేరంతే ఉంటుంది. కానీ వాళ్ళు ముట్టుకోలేకపోతున్నారు. చూసారా? ఇప్పుడు ఈ రోజున ఎన్ని దేశాలు ఎన్ని రకాల ఆయుధాలు ఉపయోగించడానికి ట్రై చేస్తున్నారు, కానీ దేవుని కాపుదల ప్రేమ ఇంకా ఉంది వాళ్ళ మీద. దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే వారు గొంతు ఎత్తి వెతికి, ఎప్పుడైతే ఆ మెస్సయాన్ని కనుక్కుంటారో వాళ్ళు వెంటనే రెండో రాకడికి సిద్ధమవుతుంది. మూడో మందిరం కట్టబడుతుంది. ఇది ఆఖరి యుద్ధమని ప్రపంచమంతా కూడా అనుకుంటున్నారు. ఇది ప్రపంచ యుద్ధంగా మారే ఛాన్సెస్ అన్నీ ఉన్నాయి. మరి ఇది ఆఖరి యుద్ధంగా ఎన్నో దేశాలు నాశనం అవుతాయి. దేవునికి వ్యతిరేకమైన ప్రతి గుంపు కనపడకుండా పోతారు. భూగర్భము నోరు తెరవబడుతుంది. అన్ని నామముల కన్నా యేసయ్య నామం గొప్పది. హల్లెలూయా. దట్ ఈస్ ద హైయెస్ట్ నేమ్. ఆ నామానికి మించిన నామం లేదు. సో ఏదైతే యేసయ్య నామము కన్నా మించిన నామాలు ఉన్నాయో అన్ని గుర్చబడతాయి. ఇది ప్రవచనం. ఎంతో మంది ప్రవక్తలకి పోయిన సంవత్సరం వచ్చినటువంటి ప్రవచనం. ఎంతో మంది అపోస్తులు ప్రవచించారు. మన దేశం తీసుకుంటే మరి ఎవరి నామం ఉచ్చరించబడతా ఉంది ఎక్కువగా? ఎవరి నామాన ధ్వంసం చేస్తున్నారు, ఎవరి నామాన చంపబడుతున్నారు జనం? క్రీస్తుకి వ్యతిరేకంగా ఆ నామం లెగుస్తూ ఉంది. ఆ నామం కనపడదు, వెతికిన కనపడదు. ఆమేన్. కనపడదు. భూమి నోరు తెరవబడుతుంది. ఆ భూమిలోకి వెళ్ళబోతున్నాయి ఆ నామాలన్నీ. ఆ జనాంగం అంతా వెళ్ళబోతున్నారు. లోపల ఉన్న అగ్నిని వాళ్ళు కాల్చివేయబడుతున్నారు. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దిస్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దేవుడు ఎప్పుడైతే నమ్మి ఈ కార్యం చేసిన తర్వాత ఇక్కడ మనం చూస్తే, ఒకటి వాళ్ళని వెతకడం, రెండవది తమ చెడు మార్గాల్ని విడిచిపెట్టి ప్రార్థన చేయడం. ఉపవాస ప్రార్థన చేయటం, ఆల్ నైట్ ప్రేయర్స్ చేయటం కాదు. నీ మార్గాన్ని నువ్వు విడిచిపెట్టావా? దేవునికి ఇష్టం లేనటువంటి మార్గాన్ని నువ్వు విడిచావా లేదా? విడిచి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు అంటున్నాడు, ఐ విల్ బ్లెస్ యువర్ ల్యాండ్. నీ ద్వారా, నా ద్వారా ఈ దేశము, ఈ భూమి ఆశీర్వదించబడుతుంది. మనం అర్థం చేసుకోవట్లేదు. మనం అనుకుంటున్నాం వీఆర్ నథింగ్, వీఆర్ సో స్మాల్, నథింగ్ అనుకుంటున్నాం. ఒకసారి రోమా
8:19 మనం చూసాం. ఏమనుంది? ఇంతకుముందు ఎన్నోసార్లు చదువుకున్నాం. అది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు. హల్లెలూయా. అసలు మనం ఎవరండి? నీ ఇంట్లో వాళ్ళు నిన్ను కనిపెడుతూ ఉన్నారంటే వేరే విషయం. నీ పొరుగు వారు అయి ఉండొచ్చు, నీ ఆఫీస్లో ఉన్న వారు అయి ఉండొచ్చు, నిన్ను ప్రేమించేవారు నీ కోసం కనిపెట్టడం సహజం. కానీ ఆయన సృష్టి అంతా కూడా నీ కొరకు. ఎవరు దేవుని కుమారులు? ఎవరు? నువ్వే, నేనే. హల్లెలూయా. అందరూ కాదు, ఎన్నుకోబడి వేరుపరచబడి ఆయన రక్తముతో కడగబడి ఆయన ఆత్మతో నింపబడిన ప్రతి వాడు దేవుని కుమారుడు. హల్లెలూయా. ఆ కుమారుని కొరకు, అటువంటి కుమారుల కొరకు ఈ సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తూ ఉంది. ఆమేన్. We can record it now. Yes. అర్థమైందా? దిస్ ఇస్ ట్రూ. ఇది నమ్మాలి మనం. అంటే మనం ఎవరో మనకు తెలియాలి. ఆ విధంగా మరి రోమా 12లో చెప్పినట్లుగా నువ్వు రూపాంతరం చెందావా? దేవునికి ఇష్టమేదో తెలుసుకొని నీ మనస్సు మారి రూపాంతరం అన్నాడు. నీ మనస్సు మారిందా? మనస్సుతో తీక్షణంగా చూస్తూ ఆయన్ని వెతికేటువంటి ఆతృత నీలో ఉందా? అటువంటి కుమారుల కోసమే ఈ నిబంధన. ఈరోజు మనం సామాన్యులం కాదు, ఏది చాతకనే వారం కాదు. మోకరిస్తే చుట్టుపక్కల భూమి కదా. Yes, we have that power. We have that power. మేము ఇంతకుముందు బ్రాహ్మణుల కాలనీలో దీన్ దయాళ్ నగర్లో ఉన్నప్పుడు మొత్తం అంతా ఏకమేరు. ఈవెన్ ఎంపీ కూడా ఎదురొచ్చి మమ్మల్ని చంపేయాలని అక్కడ తీశారని. ఏమీ చేయలేకపోయారు. 8-9 సంవత్సరాలు జెండా ఎగరేసి, ఏసే జెండా ఎగరేసి, ఫుల్ సౌండ్ పెట్టుకొని, ప్లాస్టిక్ సౌండ్ పెట్టుకొని అక్కడ ఆరాధన జరిపాం. ఎవరు ముట్టుకోలేకపోయారు. బయటికి వెళ్ళొద్దన్నారు. పోలీసులు చెప్పారు, ఇక్కడ మేము కాపాడుతాం సార్ కాలనీలో, వాళ్ళు బయట అక్కడ దొరకపుచ్చుకుంటారు. నేనేం భయపడను. అప్పుడు కారు లేదు, చేతకి స్కూటీ ఉండేది, దాని మీద తిరిగాను. నేను ఆ సిఐకి ఒకటే చెప్పాను, నా ప్రతి రక్త పోటుకి 10 మంది డానియేల్ పుడతారని. హల్లెలూయా. వాళ్ళ చేత కాదండి నన్ను ముట్టుకోవడం. ఆయనకేం అర్థం కాదు. సార్ మీకు ఇచ్చి మీది లా అండ్ ఆర్డర్ ఇది చేయొద్దు, నేను ఎఫ్ఐఆర్ రావట్లేదు. 3 సార్లు తీసుకెళ్ళారు పోలీస్ స్టేషన్. ఒకసారి అయితే పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఎండలో నిల్చోబెట్టారు నన్ను. నేను ఆనందిస్తూ నవ్వుతూనే దేవుణ్ణి మహిమపరుస్తూ నిల్చున్నాను. నేను నన్ను పౌలుతో నేను పోల్చుకున్నా. అన్ని కష్టాలు ఆయనకి ఇచ్చావు, ఇది ఒక చిన్న కష్టం నాకు ఇచ్చావు. అప్పుడు ఆరోగ్యం గట్టిగా ఉండేది, బాగానే ఉన్నాను, ఏం ప్రాబ్లం లేదు. దాహం వేయలా, ఆకలి వేయలా. మా చర్చ్ మెంబర్స్ తీసుకొచ్చి వాటర్ బాటిల్ ఇస్తే ఏం అక్కర్లేదన్న. దేవుడిని మహిమపరుస్తూ నిలబెట్టాను. సాయంత్రానికి 2 మంచి మాటలు చెప్పి సాయంత్రానికి వచ్చాడు. ఆ సిఐ ఎక్కడికో వెళ్ళాడు. ఆయన వచ్చిన తర్వాత కూర్చోబెట్టి మాట్లాడాడు. రోజంతా ఎండలో నిల్చున్నాం గోడ దగ్గర. కానీ అక్కడ నిలబెట్టి ఏదైతే దేవుణ్ణి మహిమపరుస్తూ నిలబడ్డానో దానికి రిజల్ట్ నాకు ఎక్కడ వచ్చింది? రాజేశ్వరరావు గారు, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు గారు వచ్చి మా మందిరాన్ని చూసి అక్కడ మాతో మాట్లాడి, అదే రోజు సాయంత్రం రోడ్ నెంబర్ 12లో మినిస్టర్స్ గెస్ట్ హౌస్ ఉంది, అక్కడికి పిలిచి మినిస్టర్స్ అంతా కలిసి అక్కడ మీటింగ్ అవుతా ఉంది. ఆ మీటింగ్కి నన్ను పిలిచి స్పెషల్ పాస్ ఇచ్చి లోపలికి రప్పించి హోమ్ మినిస్టర్తో మాట్లాడించి స్పెషల్లీ లెటర్ రిలీజ్ అయింది. ఈ రోజుకి దాని కాపీ, ఒరిజినల్ కాపీ నా దగ్గర ఉంది. రీడింగ్తో చేసి రాష్ట్ర ముద్ర, అఫీషియల్ ముద్ర వేసి టేక్ ఏ యాక్షన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి
వాళ్ళు వచ్చి ఏ యాక్షన్ తీసుకోవాలి, ఎవరు పేరు చెప్పరు, ఏమక్కడ మొదటి దాంట్లో రాసిన పేరు ఎవరు, ఉమ్మడి జోయల్ గారు, ఆయన క్రిమినల్ లాయర్, ఆయనే డ్రాప్ చేశారు. దాంట్లో ఇరికిచ్చింది ఎవరిని, డిస్ట్రిక్ట్ కమిషన్ని, ఆ సిఐని, ఎస్ఐని, వీళ్ళ పేరు రాశారు. వాళ్ళందరూ ఉద్యోగాలు పోయింది. అది యాక్సిడెంట్లకు పోయినది, మన లెటర్ని బట్టి పోవడం కాదు, వాళ్ళు చేసిన పాపాలని బట్టి. ఈయనకి రమేష్ గారు డీజీపీకి వెళ్ళిపోయింది, డిఐజీకి వెళ్ళిపోయింది, ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఈయన ఏదో లావాదేవీలు చేశాడని పట్టుబడ్డాడు, సిఐ సస్పెండ్ అయ్యాడు. ఎస్ఐ ఎవడైతే వచ్చి వీళ్ళు సౌండ్ సిస్టమ్ వాడుతున్నారండి, అప్పుడు నేను సౌండ్ సిస్టమ్ పైన లేదు, నా దగ్గర ఉంది కానీ నా బెడ్రూమ్లో పెట్టుకున్నాను, పైకి తీసుకెళ్ళాడు గొడవలు పెట్టి. అబద్ధం ఎవడైతే వచ్చి అబద్ధం చెప్పాడు వాటి ఉద్యోగం కూడి వాడిని సస్పెండ్ చేస్తుంది. నీ మోకరి ఏ వాక్యము దీంట్లో ఉన్న ఏ వాక్యం కూడా అబద్ధం కాదు. నిన్ను ముడితే ఆయన కనిగుడ్డును ముట్టినట్టే. నెవర్ డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్ బికాజ్ యు ఆర్ క్యారింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమను మోస్తున్నావు నువ్వు. నువ్వు మామూలు మనిషివి కాదు. నువ్వు ఏది పలుకుతే అది ఆమేన్ అనే దేవుడు నీతో ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. ఆమేన్. యు ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. ఇక్కడ ఎప్పుడైతే నువ్వు భయభక్తులతో మనసారా ఆయన్ని ఆరాధిస్తూ ఆయన వెతికినట్లయితే నీకు జవాబు ఇచ్చేది. కానీ దానికి ఒక కండిషన్ ఉంది, ఏంటంటే నువ్వు వెనుదిరగాలి. నీకున్నటువంటి బలహీనతలు ఏదున్నా సరే నువ్వు వదిలి ఆయన్ని వెంబడించినట్లయితే నీ ద్వారా నీ దేశం బతుకు. నిన్ను ఆయన ఏర్పాటు చేసుకుని దానికోసం, ఏర్పాటు చేసుకుని దానికోసం. ఇక్కడ మనం చూస్తే ఆ తర్వాత చూస్తే అబ్రహాం విషయంలో కూడా మనం చూడొచ్చు. పాత నిబంధనలో 1-2 క్యారెక్టర్స్ మనం మాట్లాడుకున్న తర్వాత మనిషి దేవుడిని వెతకడం దానికి వెళ్దాం. దేవుడు మనిషిని మరి ఆశ్రయించడం, మనిషిని నమ్మడం అన్న విషయం మనం మొదటి అంశం మాట్లాడుతున్నాం. మరి అబ్రహాం విషయంలో చూస్తే అబ్రహాం చాలా పరిశుద్ధుడా? కానీ కాదు, మొదటిలోనే తప్పు చేశాడు. అన్నీ వదిలిరా అంటే తండ్రిని తెచ్చుకున్నాడు. గాడ్ నెవర్ టోల్డ్ టేక్ యువర్ ఫ్యామిలీ అని చెప్పరా. ఆయన తండ్రి విగ్రహం తయారు చేసేవాడు, దేవునికి వ్యతిరేకుడు. అదే బిజినెస్లో అబ్రహాం ఉండేవాడు. అన్నీ వదిలిరా అన్నాడు. అవన్నీ వదిలేయి, నాకు వ్యతిరేకమైనవి అవన్నీ వదిలిరా అంటే ఆయన ఏం చేశాడు? విగ్రహాన్ని వదిలేడు, విగ్రహం చేసేవాడిని తెచ్చుకున్నాడు. కానీ మొదటి అవిధేయత. అలాగే ఎన్నో ఉన్నాయి. తర్వాత సారాని దేవుని చిత్తం కాదు, షీఈస్ అ హాఫ్ సిస్టర్, తెలుసా మీకు? రెండవది నా చెల్లెలని అబద్ధం చెప్పుకున్నాడు ప్రాణ అని వచ్చినప్పుడు. అలాగే ఎన్నో విషయాల్లో మరి అబ్రహాము తప్పులు చేశాడు. కానీ అబ్రహాముని ఆ స్థితికి పైకి ఎత్తలేదు, ఆయన్ని మార్చి శుభ్రపరిచి పైకి ఎత్తలేదు. దేవుడు ఆయన స్థితికి దిగి వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు తెలుసా? అబ్రహాము ఏ స్టేజ్లో ఉన్నాడు అక్కడికి దేవుడు దిగి వచ్చాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు దేవుడు. మనం తగ్గించుకోవడానికి ఈ వాక్యంలో తన్ను తాను తగ్గించుకున్నవాడనే వాక్యం ఉంది. ఇక్కడ తన్ను తాను తగ్గించుకొని ఏమనుంది? తన్ను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి హల్లెలూయా నన్ను వెతికానుంది. కానీ ఇక్కడ రాయబడింది అది, నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేయమని ఉంది. కానీ దేవుడు తన్ను తాను తగ్గించుకుని అబ్రహాం దగ్గరికి వచ్చాడు. నువ్వు చూసింది నీదన్న, నువ్వు నడిచింది నీదన్న. నిన్ను ఆశీర్వదించిన వాడిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఎంత గొప్పది. కానీ గాడ్ చోజన్ ఎవ్రీబడి. దేవుడు హీ ట్రస్టెడ్ ఎవ్రీవన్. ఎవరిని ఎన్నుకున్నాడో వాళ్ళని నమ్మాడు. మొదటిగా నమ్మింది, ఎన్నుకున్నది ఆదాము.
ఆయన ప్రణాళికలో ఆదామును ఎన్నుకున్నాడు. ఆదాము ఈ ఫెయిల్, చివరికి అవ మీదకి నెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నించినా కూడా ఈ భూమి శపించబడ్డది ఆదాము అవిధేయత. ఫలించే భూమిలో, చక్కగా శ్రమించకుండా ఫలించే భూమిలో ముళ్ళు తుప్పలు రావడానికి ఆదాము కారణం. ఆదాము అవిధేయత. దేవుడు నమ్మాడు, ఈ ట్రస్టెడ్. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. నేను సృష్టిస్తాను, నువ్వు దాన్ని ఏలుబడిచ్చి, నువ్వు పేర్లు పెట్టు, నువ్వు పెట్టిన పేరే చివరి వరకు ఉంటుందా. ఆదాము పెట్టిన పేర్లే ఈ రోజున పక్షులకి, జంతువులకి, అన్నిటికీ కూడా, భూరాశులన్నిటికీ కూడా ఆదాము పెట్టిన పేరే ఈ రోజు వరకు. అంత గొప్ప ఆధిక్యతని ఆదాముకి ఇచ్చాడు, నమ్మాడు. కానీ ఆయన చేసింది ఏంటి? ఆ తర్వాత మనం చూసుకుంటూ వస్తే, మరి ఆదాము తర్వాత పాపము పెరిగిపోయినప్పుడు ఆయన దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చినప్పుడు, భూమి అంతా కూడా ఆయన సృష్టిని నాశనం చేసేయాలనుకున్నప్పుడు నోవాహు ఒక్కడే కనపడ్డాడు. ఆయన గాడ్స్ ఫేవర్, దేవుని కటాక్షం నోవా ఫ్యామిలీ మీదకి వచ్చినప్పుడు నోవాహుని ఎన్నుకొని he started restoring the family of God into the world. నోవాహు ద్వారా తిరిగి సృష్టిని నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత మనం చూసుకుంటూ వస్తే నోవాహు తర్వాత మూడవ మనిషి ఎవరు అంటే దైవ కుమారుడు, రెండవ ఆదాము. ఎవరది రెండవ ఆదాము? యేసు. తన ఏకైక కుమారుణ్ణి శరీరధారుడై నా బరువును మోయమని చెప్పాడు. ఆయన ఒక్కడే. అందరూ ఫెయిల్ అయ్యారు. ఎవరినైతే నమ్మాడు, హూ ఎవర్ హీ ట్రస్టెడ్, ఎవ్రీబడి ఫెయిల్డ్. ఏదో ఒక విధంగా ఫెయిల్ అయ్యారు. అందుకని తన సొంత కుమారుడిని పంపించాడు, నిన్ను నన్ను ప్రేమించి. ఇంకొకసారి నశించిపోతే వీరిని నేను సృష్టించడానికి కుదరదు కాబట్టి, నేను ఇంకా సృష్టించను కాబట్టి, ఉన్నవాళ్ళు నశించిపోకుండా రక్షణలోకి రావాలని ఏకైక కుమారుణ్ణి శరీరధారునిగా పంపించి ఆయన సిలువ ఎక్కి నిన్ను నన్ను ఆ సిలువ యాగములో జ్ఞాపకం చేసుకొని పేరు పెట్టి పిలుచుకొని కొత్త నిబంధనలోకి మార్చుకున్న గొప్పది. హల్లెలూయా. ఆయన రక్తమే కొత్త నిబంధన. కానీ కొత్త నిబంధనలో దేవుడు ఎంత ఆధిక్యతనిచ్చాడు నిన్ను నన్ను, నీకు నాకు. పాత నిబంధనల వాళ్ళకి ఆధిక్యత లేదు. నిన్ను రక్షణలోకి తెచ్చుకున్నాడు ముందు, ఆ తర్వాత నీకు తోడుగా ఎవరినిచ్చాడు? పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ఎఫెసీయులకు రాసినట్టుగా 1:13 చూసుకో, నువ్వు ముద్ర వేయబడ్డాడు. వాక్యానుసారమైన జీవితం, వాక్యాన్ని సువార్తని విని నమ్మి వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మతో నువ్వు ముద్ర వేయబడ్డావు. నాకు పరిశుద్ధాత్మ రాలేదండి, పరిశుద్ధాత్మ రా అని పాటలు పాడతాం. ఎక్కడ ఉంది అసలు పరిశుద్ధాత్మ? లోపల ఉంది. యు ఆల్రెడీ సీల్డ్. వెన్ యూ హ్యావ్ ద కాన్షియస్, సిన్ కాన్షియస్ ఎక్కువ ఉంటుంది. మనకి సిన్ కాన్షియస్ ఎక్కువ ఉంటుంది. చాలామంది, నేను కొంతమందిని చూశాను, బల్లారాన్ని తీసుకోరు. ఏమైనా బల్లారాన్ని తీసుకోరు, అది వేసారు, చిన్న కొద్ది వేసారు. దట్ ఈస్ సిన్ కాన్షియస్. అంటే బల్లకి దూరంగా, దేవునికి దూరంగా పారిపోతావా? ఒక అబద్ధం చెప్పావని, ఏదో తెలియకుండా ఒక డ్రింక్ తాగామని, వ్యభిచారం చేసామని దేవునికి దూరంగా అయితే నువ్వు ఎవరి ఒడిలోకి వెళ్తున్నావు? దూరంగా పారిపోయి సాతాను ఒడిలోకి వెళ్తున్నావు. దట్ ఈస్ ద కాన్షియస్ ఆఫ్ సిన్. దేవుడు ఎప్పుడు చెప్పలేదు, నిన్నటి పాపాలకి, ఈరోజు పాపాలకి, రాబోయే పాపాలకి నేను సిలువ ఎక్కానంటున్నాడు. ఆయనకు తెలుసు నువ్వు నీలో ఉన్న బలహీనత, ఆయనకు తెలుసు. నువ్వు పరిశుద్ధుడు కాదని దేవుడు అంటున్నాడు. నేను వెతికినప్పుడు ఒక్క నీతిమంతుడు నాకు కనపడలేదని దేవుడు అంటున్నాడు. నువ్వు నీతిమంతుడువా? తెల్ల బట్టలు వేసేసుకొని నేను నీతిమంతులను ఇంకొకటి ఏదైతే చూపిస్తున్నావే, అదే పెద్ద పాపం. సో దేవునికి దూరంగా వెళ్ళటం కాదు, దేవునికి దగ్గరగా వెతుకుతా దారిని మళ్ళీ నీ ఆలోచనల్ని మళ్ళించుకొని
నీ స్వభావాన్ని మార్చుకొని హల్లెలూయా దేవుణ్ణి వెతికినట్లయితే నీ ద్వారా నువ్వున్న భూమి ఆశీర్వదించబడ్డది. నువ్వున్న దేశము, నువ్వున్న రాష్ట్రము దాని కొరకే నిన్ను నమ్మాడు. హి ట్రస్టెడ్ యూ. కొత్త నిబంధనలో మనం జాగ్రత్తగా వచ్చి చూసినప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇట్లా గోజాడి దేవుని వెతకడం మొదలుపెట్టినప్పుడు కొత్త నిబంధనలో నీకు నాకు రక్షణనిచ్చి ఆ పాత్రలో కొత్త నిబంధనతో నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. హి ట్రస్టెడ్ యూ అండ్ మీ. వారిలాగా కాదు, నీకు తోడుగా పరిశుద్ధాత్మని ఇచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపుతో ఆత్మీయ కళ్ళు తెరుచుకొని నువ్వు వెళ్ళాల్సిన మార్గం పరిశుద్ధాత్మ నడిపించినట్టు నడవడమే. ఇట్స్ వెరీ ఈజీ టు లివ్ విత్ గాడ్. దేవునితో జీవించడం చాలా సులువు. ఎందుకంటే నువ్వు ప్రయత్నించాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఏమన్నాడు? స్టాండ్ స్టిల్ అన్నో ఎన్నోసార్లు చెప్పే పాట. నువ్వు నిక్కచ్చిగా నిలబడి నన్ను అర్థం చేసుకో. రెండో మాట ఏమన్నాడు? యూ స్టాండ్, ఐ విల్ డూ మై థింగ్స్ త్రూ యూ. నువ్వు నిలబడు, నీ ద్వారానే కార్యాలు చేసుకున్నావు. నేను వెళ్ళి చేయమని ఎక్కడ నుంచి చెప్పండి. నువ్వు నిలబడి అంటున్నాడు దేవుడు. నువ్వు నిలబడి నేను చేసుకుంటా. కానీ మనం నిలబడలేము. ఎందుకు? అలవాటు అయిపోయింది. ఒక చోట నుండి ఒక చోటకి జంప్ చేయడం, పరిగెత్తడం, ఏదో చేసేద్దామని. ఏం చేస్తావు నువ్వు నిలబడి నేను మందిరం కట్టుకుంటా, నువ్వు నిలబడి నేను ఆత్మలను తెచ్చుకుంటా, నువ్వు నిలబడి నేను చేసుకుంటా అద్భుతాలు. నువ్వు ఎవడేమి చేయడానికి? నీకు ఎక్కడ శక్తి ఉంది? అసలు నీ సంగతి ఏంటి? అసలు ఎంత బలహీనుడు. ఒక్కసారి ఎజికేలు 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. రెండో వచనం చదవండి. ఎజికేల్, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడుము, నేను నీతో మాట్లాడాలి. ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు హల్లెలూయా. నువ్వు నిలబడలేవు. దేవుని సన్నిధిలో నిలబడే శక్తి నీకుందా? ఆయన ముఖ కాంతిని చూడగలవా? లేదు. నీకు తోడుగా నీ శక్తిని ఇచ్చాడు. ఏ శక్తి అది? పరిశుద్ధాత్మ శక్తి. నరపుత్రుడా నువ్వు నిలబడి నేను మాట్లాడాలి. నువ్వు నిలబడలేవు. ఆయన మాట్లాడుతున్నాడు, పడిపోతావు, నువ్వు కాలిపోతావు. అందుకని అన్నాడు, ఆత్మ నాలోకి వచ్చినప్పుడు నేను నిలబడ్డాను. ఈరోజు నన్ను ఆత్మానుసారుడు అయితేనే దేవుని ముఖ కాంతిని చూడగలవు. అది కానప్పుడు నువ్వు చూడలేవు, నువ్వు నిలబడలేవు. హల్లెలూయా. That is more important. నువ్వు నిలబడి చాలు. అడుగు, అయ్యా నేను బలహీనున్నాయా, నేను నిలబడలేకపోతున్నాను. ఈ ఆదివారం అనుకున్నా నిలబడాలని, సోమవారం పడిపోనయ్యా, నన్ను క్షమిస్తావా? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నీ ఆత్మ నాకు తోడుగా ఇస్తావా? నేను బలహీనున్నాయా, నీ కృప నాకు చాలయ్యా. నువ్వు చెప్పిన వాక్యానుసారంగా నా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో నీ ఆత్మ నాకు ఇస్తానన్నావు కదా, నా కృప నీకు చాలన్నావు కదా. యేసయ్యా నాకు ఆ కృపనిస్తావా? మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేయి. ఆ వారం అంతా కాదు, నీ జీవితం అంతా నిలబడతావు. ఆమేన్. దేవుడు అన్నీ ఇచ్చి చేయించుకుంటున్నాడు. నా దగ్గర ఏముంది? 2011లో వచ్చాను, 6 నెలల్లో తెచ్చుకున్న డబ్బు అయిపోయింది. తిరిగి వెళ్దామంటే వెళ్ళొద్దన్నాడు. ఎట్లా? నా కృప నీకు చాలు. చిన్నప్పటి నుండి అన్ని ఇళ్లలో ఏలాడుతూ ఉంటుంది, దానికి అర్థం తెలియదు. ఎప్పుడైతే ఆ మాటను నమ్మానో, వాక్యాన్ని నమ్మానో, ఓకే డాడీ ఐఎమ్ రెడీ. సావు అయినా క్రీస్తే, బతికైనా క్రీస్తే, నీ ఇష్టం. ఒక పూట భోజనం చాలు, చెట్టు కింద ప్లాస్టిక్ పేపర్ చాలు. కానీ అంతటితో ఆపాడు దేవుడు. అలా ఉంచాడు అని అన్నా లేదు. నాతో పాటు ఎంతోమంది తింటారు రోజు. 3 పూటలు కాదు, 4 పూటలు తింటాం ఒకసారి. ఏ కొరత లేదు. ఇల్లు ఎవరి దగ్గర నడుపుకున్నాను లేదు. ఈ చేతులు ఇలా చాపడానికి కాదు, ఈ చేతులు దీనికోసమే ఈ చేతులు ఇచ్చింది.
నువ్వు ఈ చేతులు ఎత్తినప్పుడు వర్షం కురుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. నీకు కావలసిన రక్త వర్షం దేవుడు కురిపించే దేవుడు. అది మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఒక వాక్యం మనం ఒకసారి చూద్దాం. లూకా సువార్త 14వ అధ్యాయం 15 నుండి 24 వరకు. ఇది యూతుల గురించి ఉద్దేశించి దేవుడు ఉపమానంగా ఇచ్చినటువంటి పారబుల్ ఆఫ్ గ్రేట్ బ్యాంకెట్. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్లను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాడు. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను. అయితే వారందరూ ఏక మనసుతో ఆ నభమును చెప్పసాగిరి. మొదటివాడు, నేను ఒక పొలం కొని ఉన్నాను, అవశ్యకంగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవాలని నిన్ను వేడుకొంటున్నానని. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షకు వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవాలని వేడుకొంటున్నానని. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుంటున్నాను, అందుచేత నేను రాలేనని. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నీవు త్వరగా పట్టణంలోనికి వెళ్ళి సందులోనికి వెళ్ళి పేదలను అమూల్యులను గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. అంతటా దాసుడు, ప్రభువా, నీ ఆజ్ఞాపించినట్టు చేసింది కానీ ఇకను చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలోనికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు అక్కడ వారిని బలవంతం చేయము. ఏదైనా పిలువబడిన ఆ మనుషుల్లో ఒకడు నా విందు రుచి చూడని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్నుకోబడినవారు, పిలువబడినవారు సాకు చెప్తున్నారు. ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతో పెళ్లి చేసుకొని నేను హనీమూన్కి వెళ్తున్నాను, నేను రాలేను. నేను ఆస్తులు కొనుక్కున్నా, నాకు టైం లేదు. అనేక విధాలుగా సాకులు చెప్పి who are invited, who are chosen people said no. తర్వాత వీధుల్లో పనికి మాలినటువంటి మనల్ని, మనం తుమ్మ చెట్టులాగా ఊరవతలు ఉన్న మనల్ని పిలిచాడు దేవుడు. వారు ఎన్నుకోబడిన వారు ఫెయిల్ అయ్యారు కాబట్టి ఆ ఫెయిల్యూర్ మీ జీవితం మీదకి రాకూడదు కాబట్టి నిన్ను కూడా ప్రేమించి మీరు రండి, వారు రావట్లేదు, మీరు రండి అని నిన్ను నన్ను పిలిచారు. ఎక్కడ ఉండవలసిన మనం? వీఆర్ రిజెక్టెడ్ పీపుల్, అంటరాని వాళ్ళం. తుమ్మ చెట్టు దగ్గరికి ఎవడన్నా వెళ్తాడా? ఊరవతలు ఉంటుంది తుమ్మ చెట్టు, మన గార్డెన్లో ఉండదు. అది ఎన్నుకోబడినటువంటి చెట్టు కాదు. ఆ కర్రను తీసుకొని వచ్చి ఆయన కొలతల ప్రకారం మందసం పెట్టి తయారు చేసి దానికి బంగారపు తగరంతో చక్కగా తయారు చేసి అతి పరిశుద్ధ స్థలంలో ఉంచుకున్నాడు. అది హల్లెలూయా. యు ఆర్ టోటల్లీ రిజెక్టెడ్. నీకే ఆధిక్యత లేదు, నీకు ఎటువంటి శక్తి లేదు, నువ్వు నీతిమంతుడివి కాదు, ఎన్నుకోబడిన వాడివి కాదు, పిలువబడిన వాడివి కాదు. ఊరవతల ఉండవలసిన నిన్ను పిలిచి అతి పరిశుద్ధ స్థలానికి నిన్ను నాయకుడిని చేశాడే, ఎంత గొప్పది. సో వీఆర్ నాట్ ఏ నార్మల్ పీపుల్, వీఆర్ చోజన్. హి ట్రస్టెడ్ యూ. నిన్ను నమ్మాడు దేవుడు. నేను ఇంక పరిశుద్ధిని కాలేదండి, ఇంకొంచెం 1 సంవత్సరం టైం ఇస్తే నేను పరిశుద్ధిని అవుతానండి, అప్పుడు వస్తాను యేసయ్య. కాదు, వీధిలో ఎలా నిలబడి ఉంటే అలా తీసుకొని రా వాళ్ళని. అడుక్కుండే వాళ్ళు వికలాంగులు ఉన్నారు, తీసుకొని రా. చేతకాని బలహీనతలు ఉన్నవారు ఉన్నారు, తీసుకొని రా. విందుకు తీసుకొని రా. వాళ్ళు రుచి చూడమని వచ్చి రుచి చూసి దేవుని తెలుసుకో. హల్లెలూయా. హల్లెలూయా. Hallelujah. Hallelujah. It's a wonderful God we have. Wonderful God. మనం ఎన్నుకోబడిన వారు అన్న విషయాన్ని మర్చిపోవాలి. ఎవరి ప్లేస్లో నిన్ను ఎన్నుకున్నాడు? ఎవరినైతే నమ్మాడో ఆ నమ్మకానికి వీపు చూపించినటువంటి జనాంగం ఉన్నారే, ఆ ప్లేస్లో నిన్ను ఎన్నుకున్నాడు. అంటే ఆయన ప్రణాళికని పరిపూర్ణం చేయడానికి వారు చేయలేదు. అందుకని అన్నాడు, మీరు మాట్లాడకపోతే రాళ్లతో మాట్లాడిస్తానన్నాడు.
మనం మాట్లాడలేదు. ఒక రాయిగా ఉన్నాను నేను. దేవునికి వ్యతిరేకమైన జీవితం, పాస్టర్ని కొట్టాను, లేని అలవాట్లు లేవు. ఒక రాయి, పనికి మాలైనటువంటి రాయి, రోడ్డు మీద ఉన్న రాయిని నేను దేవుడు నిల్చోబెట్టుకోలేదా? నువ్వు ఇప్పుడు అంటే నిన్ను నిల్చోబెట్టుకోడా? పరిశుద్ధులే ఇక్కడ నిలబడాలి, బైబిల్ కాలేజ్కి వెళ్ళి వచ్చిన నిలబడాలి, అభిషక్తులే నిలబడి. ఎక్కడుంది బైబిల్లో? మార్కు సువార్త 16 ఏముంది? ఈ సూచక క్రియలో నమ్మిన వారు. నువ్వు నమ్ము చాలు, అంతే. మార్కు సువార్త 16:20 చదవండి. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి వాక్యము అంతటా ప్రకటించిరిక. చెప్పండి. ప్రభువు వారికి సహకారుడై ఉండి, ప్రభువు వారికి సహకారుడై ఉండడం వలన వెనువంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. హల్లెలూయా. ఎలా స్థిరపరుస్తాం? వచ్చాం మనం వాక్యాన్ని ఎలా స్థిరపరుస్తున్నాం? ప్రభువు మనం వెంట ఉండడం వలన ప్రతి అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. ఒప్పిగా వాక్యం బోధించేసి పిట్టకథలు చెప్తే జరిగిపోట్లా. మన మందిరాల్లో అద్భుతాలు జరుగుతున్నాయి, సాక్ష్యాలు వస్తున్నాయి. ఎలాగా? ఆయన మన వెంట ఉండడం వలన. హల్లెలూయా. దేవుడు నాలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ నాలో ఉంది, నాకు ఇచ్చిన మహిమ నాలో ఉంది. ఆ మహిమ కార్యాలు నేను చేయగలను. నేను నమ్మాను, కార్యాలు జరుగుతున్నాయి. ఒక మహిమ నుండి ఇంకొక మహిమ. కానీ ఇప్పుడు నేను ట్రావెల్ ఎక్కువ చేయట్లేదు కాబట్టి, ఆయనకి నా పరిస్థితి తెలుసు కాబట్టి ఫోన్ల మీద ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి. ఎందుకంటే వెనువెంట ఆయన నాతో ఉన్నాడు. నమ్ము. ఇఫ్ యూ బిలీవ్ ఇట్ హ్యాపెన్స్. లేదు నేను ఆడవాళ్ళకి చెప్పలేదు బానే, ప్రవక్తని చెప్పాడు. నువ్వు ప్రవక్తని అన్నది నువ్వు మర్చిపోతుంది. ఎవరు నమ్మితే వాళ్ళు చేయగలుగుతారు. దేవుని నువ్వు జాగ్రత్తగా నీ దగ్గర ఉంచుకుంటే జరుగుతుంది. ఆదివారం మటుకు ఆయన దగ్గరికి వచ్చి మిగతా వారం అంతా మన టీవీల ముందు నువ్వు గెజెట్స్ ముందు ఉంటే జరగదు. ఆమె ఒకసారి మనం ఇర్మియా 17:5-6 చదవడానికి తెలిసినది. ఇర్మియా 17వ అధ్యాయం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. హల్లెలూయా. దేవుని మీద మనస్సు తీసి మనుష్యుని నమ్ముతావే నువ్వు. ఈ మనిషి ద్వారా నాకు అవుతుంది, ఆ ఎమ్మెల్యే ద్వారా అవుతుంది, ఈ ధనికుడి వలన అవుతుంది, ఆయన పలుకుబడి వలన నాకు కార్యాలు జరుగుతాయి. ఏమంటున్నాడు? శపించబడతాం, నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. నీ దృష్టి ఆయన మీద మళ్ళించి మనుషుల వైపు నువ్వు తిప్పినట్లయితే, నీ భర్త అయ్యుండొచ్చు, నీ భార్య అయ్యుండొచ్చు, నీ పిల్లలు అయ్యుండొచ్చు, నీ తల్లిదండ్రులు అయ్యుండొచ్చు, నీ పొరుగు వారు అయ్యుండొచ్చు, నీ ఎమ్మెల్యే అయ్యుండొచ్చు, నీ పోలీసుడు అయ్యుండొచ్చు. You will be cursed. You should understand that. అదేవిధంగా ఇర్మియా 17:7లోని 7-8 కూడా చదవండి. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. తర్వాత వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. హల్లెలూయా. అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింత నొందదు, కాపు మానదు. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవాను నమ్మితే, నీ నిజమైనటువంటి జీవము కలిగిన దేవుడిని నువ్వు నమ్మి నీ దృష్టి ఆయన మీద ఉంచినప్పుడు జరిగేదేంటి? నీటి ఓరన నాటబడినటువంటి చెట్టు. సీజన్తో నీకు సంబంధం లేదు, పరిస్థితులతో సంబంధం లేదు, ఎప్పుడు పచ్చగానే ఉంటావు, ఎప్పుడు కాస్తూనే ఉంటావు. వాడబారం అంటున్నాడు పేతురు కూడా. అదే అన్నాడు కదా, వాడబారనేటువంటి శాస్త్రం అంటున్నాడు. నువ్వు జీవము కలిగినటువంటి బీజము, వాక్యము ద్వారా నువ్వు జన్మించావు కాబట్టి 4వ వచనంలో ఆయన అంటాడు, నువ్వు వాడబారనేటువంటి స్వాస్థ్యం నీకున్నాడు.
చచ్చిపోవడం వేరే విషయం, అసలు వాడబారం అంటున్నాడు. ఎందుకంటే నువ్వు యెహోవాను నమ్మి, ఆయన నిన్ను నమ్మాడు, ఆ నమ్మకాన్ని ఉంచి ఆయనతో నిలబడ్డావు కాబట్టి నీటి ఓరం నాటబడినటువంటి ఒక వృక్షంగా నువ్వు ఉంటామని వాగ్దానం చేస్తున్నాడు. అదేవిధంగా ఒకసారి మనం జాషువా విషయంలో చూసుకుంటే ఆఖరిగా ఇందాకే అనుకున్నాం, జాషువా ఎన్నిక లేనటువంటి వాడు, నీళ్ళు అందించేటువంటి జాషువా. అటువంటి యెహోషువ ఎప్పుడైతే దేవుని దృష్టికి ఇంపుగా ఉన్నాడో, నమ్మకంగా ఆయన దాసుడికి నమ్మకంగా నీళ్ళు అందిస్తూ ఉన్నాడు. క్వాలిఫికేషన్తో సంబంధం లేదు, ఆయన శక్తితో సంబంధం లేదు, ఆయన సిక్స్ ప్యాక్తో సంబంధం లేదు. ఆయన దేవుని దృష్టికి నమ్మదగిన వాడిగా కనపడటం వలన దేవుడు యెహోషువ 1:9 చూడండి. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. హల్లెలూయా. నేను చక్కటి వాగ్దానం చేశాను. దేవుడు మనకి పెద్ద విషయాలు అప్పచెప్పినప్పుడు యూ గెట్ ప్యానిక్. నేను ఎలా చేస్తాను, నాకు డబ్బులు లేదు. ఇప్పటికీ అనుకుంటా ఒకసారి, నా వయసు అయిపోయింది, నాకు ఆరోగ్యం లేదు, దేవుడు ఎక్కడో ఆఫ్రికాలో ఏదో చూపిస్తాడు, నేను చేయగలనా, అసలు నేను ప్రయాణం చేయగలనా, నార్త్ ఈస్ట్లో భయంకరంగా ఉంది కదా, పాస్టర్లను చంపేస్తున్నారు కదా, నేను వెళ్ళి అక్కడ ఏమైనా చేయగలనా. అది దేవుడు అంటే నేను నీతో ఉన్నాను. ఆదాము దేవుడినే, అబ్రహాం దేవుడినే, నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు వెళ్ళాం. మరి ఏమైందండి అస్సాంలో మందిరాలు ఈ రోజున ఎవరైతే ఈ రోజున మనకి పాస్టర్స్గా మనతో కలిసి అక్కడ సేవ చేస్తున్నారో వాళ్ళ గురువు గారిని మనం జైలు వేస్తారు, చిన్న స్వస్థత చేశారంటే. వాళ్ళ బాబుకి వాళ్ళ అమ్మ స్వస్థత అయిందని తెలిసి బెంగళూరులో పని చేసుకున్నాడు, త్వరగా పరిగెత్తుకొని వచ్చి, ఏమైంది నీకు, ఎలాగే స్వస్థత అయింది, నువ్వు చనిపోవాల్సింది కదా, నీ వెన్నెముక అంతా కులిపోయింది కదా, ఎలాగైందంటే ఫలానా పాస్టర్ గారు ప్రార్థన చేశారు, నాకు స్వస్థత వచ్చింది. వాడు రాగానే ఆర్ఎస్ఎస్లో వచ్చారు, చూడరా మీ అమ్మ చెప్పినప్పుడు మాట ఏమన్నా చర్చికి వెళ్తుంది. వాడు వాళ్ళకి కొత్తాసు పలికాడు, ఈ పాస్టర్ని తీసుకుని జైలు చేశారు. కోర్టు కూడా చెప్పింది ఆయన చేసింది తప్పేం చేయలేదు. ఆమె చెప్తుంది కదా, ఆమెను కోర్టుకు రానియకుండా మీరు ఆపుతున్నారు కాబట్టి ఈ కోర్సు ఆయన వదలండి అంటే, ఆ లాయరు ఏ లాయర్ అయితే ఈయనకు మరి ఒప్పుకున్నాడు, ఆయన 50,000 ఇస్తే నేను బయటికి తీసుకొస్తాను, వీళ్ళ దగ్గర లేవు. సో నిన్ననే మరి శుక్రవారం మా దగ్గర డబ్బులు లేవు, మీ ఇష్టమని 10,000 ఇస్తాం, మా దగ్గర 10,000 అంటే అక్కర్లేదండి, వేరే మళ్ళీ మీరు కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి మళ్ళీ లేఖ రాశారు. అటువంటి భయంకరమైనటువంటి ప్లేస్కి మనల్ని తీసుకెళ్ళాడు. గ్రేస్ హౌస్ చక్కటి మందిరం కట్టించుకున్నాడు. ఈరోజు గొప్పగా దేవుని కార్యాలు జరుగుతున్నాయి, ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి. ఒక బెడ్షీట్లో 4 సైడ్లు నలుగురు పట్టుకొని మోసుకొని వచ్చినోడు లేచి నడిచెళ్తున్నాడు. హల్లెలూయా. ఎందుకని ఇందాక చదువుకున్నాం, మార్కు 16:20. ఆయన వెనువెంట ఉండడం మూలాన అద్భుతాలు జరుగుతున్నాయి, వాక్యం స్థిరపరచబడుతుంది. మన దగ్గర డబ్బులు ఉన్నాయా? 8 నెలల్లో ఒక మందిరం కట్టించుకోం, సంవత్సరం లోపే ఒక మందిరం పూర్తి చేసి, అది కూడా చక్కటి మందిరం, చిల్లర మల్లర కాదు. దాంట్లోకి వచ్చిన వాళ్ళు సన్నిధిని అనుభవించగలరు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి. ఫ్లోరింగ్ టైల్స్ దగ్గర నుండి, సీలింగ్ దగ్గర నుండి, ఎలక్ట్రికల్ లైట్స్ దగ్గర నుండి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయా? లేదు. నువ్వు నిలబడు, నేను చేసుకుంటాను అన్నాడు. హల్లెలూయా. వెళ్ళి అక్కడ నిలబడ్డా. ఎలాగా? డాక్టర్ నువ్వు ప్రయాణం చేస్తావు, 3 వారాలేది, 3 వారాల లోపు బైపాస్ చేసుకోకపోతే మేమేం చెప్పలేము. నువ్వు చెప్పావు, నీకు తెలిసి నువ్వు చెప్పావు, నాకు తెలిసి నేను చేసుకుంటాను. పిల్లలు అందరూ నువ్వు ప్రయాణం చేయొద్దన్నారు. కొద్దిగా సగం మిగిలిపోయింది మందిరం, నేను వెళ్ళాలి, డబ్బులు లేవు, ట్రైన్లో ప్రయాణం చేయాలి.
ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఎలా వెళ్తారు, మీరు ప్రయాణం ఎందుకు చేస్తున్నారు, ఎలా వెళ్దాం అనుకున్నారు? ట్రైన్లో 3 రోజులు ఎలా ప్రయాణం చేస్తారు గారు? డీటెయిల్స్ ఇవ్వండి, ఏ రోజు వెళ్ళారు, ఏ రోజు రావాలి. డీటెయిల్స్ ఇచ్చాము, నా ఫోన్లో ఎయిర్ టికెట్ వచ్చేసింది. ఫ్లైట్లో వెళ్ళాను, పని పూర్తి చేసుకున్నాను. డిసెంబర్ 10న ఆ బిల్డింగ్ని దేవునికి అప్పగించాను. ఆ సంఘం అక్కడ ఏర్పడింది. తిరిగి వచ్చాను. ఈరోజు మీ ముందు నిలబడింది. దేవుడు నిలబడన్నాడు అంతవరకే. ఈజ్ ద సేమ్ గాడ్ ఆఫ్ డానియల్, ఈజ్ ద సేమ్ గాడ్ ఆఫ్ జయకుమార్ డానియల్, ఈజ్ ద సేమ్ గాడ్ ఆఫ్ యూ. ఎక్కడ మార్పు లేని దేవుడు, మారని దేవుడు అన్నాడు. సో ఎందుకని మనం ఇంకా ఆలోచిస్తాం? మన పనుల గురించి, మన సమస్యల గురించి ఎందుకు మనుషులను చూస్తాం? ఎందుకు పరిస్థితులను చూసి భయపడతాం? గాడ్ ట్రస్టెడ్ యూ. దేవుడు నిన్ను నమ్మాడు. ఆ నమ్మకానికి తగినటువంటి జీవితం కోసం పోరాడండి, వెతకమని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా జాషువా విషయంలో చూసుకుంటే 3వ అధ్యాయం 7-8 చూసుకుంటే యోర్దాను నది దాటడం గురించి మీరు చూసినట్లయితే అది ఇంపాసిబుల్. దేవుడు చెప్పినప్పుడు యెహోషువ నమ్మాడు. అదేవిధంగా వెళ్ళి యాజకులకు చెప్పాడు, యాజకులు జాషువాను నమ్మారు. దేవుడి వాయిస్ వాళ్ళు వెళ్ళలేదు, స్వరాలు వాళ్ళు వెళ్ళలేదు, యెహోషువ విన్నాడు. కానీ జనాంగము నాయకుడు చెప్పింది విన్నాడు, నమ్మారు, నాయకుడిని నమ్మారు. ఈ రోజుల్లో సంఘ కాపరులు కానీ ప్రవక్తలు కానీ చెప్తే నమ్ముతున్నామా? అది ఇంపాసిబుల్. ఎలాగవుతుంది? ఈయనకి ఏదో ఆదివారం మైక్ ఇస్తే ఏదో మాట్లాడేస్తాడు, కడుపు నిండా మా నిండింది కదా, మన దేశం భాగాలతో ఏమైనా మాట్లాడతాడు. మనం నమ్ముతామా? అది కాదు దేవుడు చెప్పేది. దేవుడు చెప్పినప్పుడు నువ్వు నమ్మినట్లయితే, దేవుడి సేవకుడు ప్రవచించినప్పుడు నువ్వు నమ్మినట్లయితే, వీపు చూపించకుండా నిలబడినట్లయితే ఆ కార్యం నీ ద్వారా చేయించుకుంటాడు. ఆ పొంగేటువంటి ఆ మహానదిని వారు దాటి వెళ్ళగలిగారు, నమ్మారు కాబట్టి. దేవుని వచనాన్ని నమ్మారు, కార్యం జరిగింది. ఆఖరిగా ఒక్క వాక్యం చదువుకొని ముగించుకుందాం. సామెతలు ప్రొవర్బ్స్ 3:5-6 వచనాలు చూద్దాము. సామెతలు 3:5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ త్రోవ కొండలై ఉండొచ్చు, లోయలై ఉండొచ్చు, రాళ్ళై ఉండొచ్చు, కానీ దాన్ని సరళం చేసే నీ దేవుడు నీతో ఆయనకు అప్పగించుకోవాలి. మన సొంత తలంపులతో కాదు, కానీ దేవునికి నువ్వు అప్పగించుకున్నట్లయితే దేవుడు అకార్యం చేస్తాడు. ఆమేన్. దేవుడి వాక్యాన్ని దీవించి మరి మన మనస్సులో బదిలపరిచి ఫలించే వృక్షాలుగా మనల్ని దేవుడు దీవించుకున్నాడు.